కొన్ని సార్లు మనం తీసుకునే నిర్ణయాలు తప్పైనా సరే మనకి మంచి చేసి పెడతాయి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో కోసం రాసుకున్న కథను మరొక స్టార్ హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణమైన విషయమే. అయితే మనం చేయాల్సిన సినిమాను వేరొక హీరో చేసి హిట్ కొడితే కుళ్ళుకునే హీరోలు ఎక్కువగా ఉంటారు. అదే మనం చేయాల్సిన సినిమాను మరొక హీరో చేసి అబ్బా సూపర్ అని పొగిడించుకుంటే సంతోషపడే హీరోస్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. ఆ లిస్ట్ లోకి వస్తాడు మన ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అలా సినిమాను మిస్ చేసుకుని వేరే వాళ్లకు హిట్ కొడితే ప్రతిసారి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ అంటూ పర్సనల్ గా విష్ చేస్తారట. ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతోంది. గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ ముందుగా ఎన్టీఆర్ కు వివరించారట. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కన్నా ముందే ఆయన ఈ కథను ఎన్టీఆర్ కు వివరించి మీరు చేస్తే బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట. కానీ ఎన్టీఆర్ కి ఎందుకో ఈ కథ తన బాడీకి సూట్ అవ్వదు అని రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత పలువురు హీరోల వద్దకు ఈ కథ వెళ్లినా ఫైనలీ మహేష్ బాబు ఓకే చేశారు. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఈ సినిమాను వదిలేసి తప్పు చేశాడా మంచి చేశాడా తెలియాలి అంటే జనవరి 12 వరకు వెయిట్ చేయాల్సిందే. ఒకవేళ ఈ సినిమా హిట్ అయినా సరే తారక్ ఏం బాధపడాడు. మహేష్ మంచి హిట్ అందుకున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఇది మాత్రమే కాదు, ఈ మధ్య ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాడు ఎన్టీఆర్. అదే రామ్ చరణ్ విషయంలో. బుచ్చిబాబు రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఉప్పెన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఒక సినిమా చేయాలి. స్టోరీని కూడా వివరించాడు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కు కూడా బాగా నచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత తను అనుకున్న కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా లేట్ అయ్యే ఛాన్స్ అవుతుంది అని చెప్పి రామ్ చరణ్ కి ఈ స్టోరీ చెప్పి రామ్ చరణ్ తో ఒప్పించి బుచ్చిబాబుతో సినిమా చేయిస్తున్నాడు. సో ఇప్పుడు ఇవన్నీ లెక్కలేసుకొని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా జూనియర్ ఎన్టీఆర్ మనసు బంగారం అని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.